సామాజిక సంబంధించింది ఎస్సీ ఎస్టీలు ఏకమై ఈరోజు ఒక్క గొంతుకతో బయటికి వచ్చారు. తన హక్కులకై మీదికి వచ్చారు. కాబట్టి ఈ విషయంపై ఎస్సీ వర్గీకరణ మీద మీరే ఎట్లా విశ్లేషిస్తారండి? చెప్పండి జయరాం గారు. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఫోర్ సైడ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. దీంట్లో ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజు వర్గీకరణ జరిగిందంటే ఒక్క రోజుకో, 2 రోజుకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో వచ్చింది కాదు. ఇక్కడ ఆత్మ బలిదానాలతో పాటు ఆత్మగౌరవ పోరాటము కంటిన్యూస్ 30 సంవత్సరాల నుంచి జరిగిన నేపథ్యం లోపల ఇది సిద్ధించింది తప్ప, ఈ సిద్ధించడానికి కూడా అనేక అడ్డంకులు, సోదరులు మాలల నుంచి వచ్చిన వ్యతిరేకత, సో కోర్టు కేసులు అన్నింటినీ ఒకవైపు ఎదుర్కొంటూనే మరొక వైపు వచ్చేసి పోరాటం లోపల అలుపెరుగని పోరాటం. 30 years అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అప్పుడు పుట్టిన బిడ్డ ఈ రోజు 30 సంవత్సరాలు అంటే ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. సో అలాంటి పోరాటము బహుశా భారతదేశ చరిత్రలో ఒక కుల పోరాటం ఇంత పెద్ద ఎత్తున జరగకపోయి ఉండొచ్చు. ఇంతవరకు లేదు, నాకు తెలిసినంత వరకు అయితే లేదు. సో ఇక్కడ అనేక అంశాలను లేవనెత్తినప్పుడు కానీ, అనేక అంశాలను తీసుకున్నప్పుడు కానీ, అనేక వ్యక్తులు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కానీ ఒకటే, సో నార్మల్ ఒక ప్రజా సంఘం నుంచి మావోయిస్టు పార్టీ వరకు కూడా వర్గీకరణ పోరాటము న్యాయమైంది అనే దాన్ని మాత్రమే మాట్లాడారు. సో ఈ వర్గీకరణ పోరాటం న్యాయమైనది అనేది ఎందుకు మాట్లాడగలిగారంటే, అంతమంది కూడా ఇక్కడ అణగారిన జాతులు 60 కులాలు ఉంటే 60 కులాల లోపల మాలలు మాత్రమే కొంత దాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారు. మిగతా 59 కులాలు దానికి లేవు. సో ఇక్కడ 59 కులాలు మాత్రమే మనం మాట్లాడుతున్నాము. 57 కులాలు అనే దాని మీదనే 58 కులాలు అనే దాన్ని ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. యాక్చువల్ గా 2 కులాలు ఆడినాయి, 61. సో ఇక్కడ ఈ ఇన్ని కులాల నేపథ్యం లోపల ఇక్కడ ఉంటుంది. సో నిన్న కాక మొన్న కూడా మనం అనేక అంశాలను చూసినా కూడా ఉపకులాలు కాదు, మేము సహాయ కులాలం అని చెప్పేసి ఉపకులాల సోదరులు కూడా గొంతెత్తడం మనం చూసాం. సో ఏదైనా కదా ఇదంతా పూర్తిగా ఒక ఆత్మగౌరవ పోరాటం. ఇది ఏది చేసినా కూడా ఆత్మగౌరవ పోరాటంగానే చూడాలి. వాళ్ళు అడిగింది సహాయ కులాలు అందామా, ఉపకులాలు అందామా అనేది కాదు. కానీ దాని నేపథ్యం లోపల ఇబ్బందులు ఏం లేవు. కానీ ఏ కులమైనా కూడా సోదరులుగా చూసినప్పుడు సహాయాలు ఎట్లయితుంది? సో సాటి కులము, మేటి కులము, సో సంబంధిత కులము, ఇంకా గొప్పగా చెప్పాలంటే మాలో ఒకడు అనే దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ వాళ్ళ ఆరోపణ ఏంటంటే మమ్మల్ని కూడా కలుపుకోండి, మమ్మల్ని కలుపుకోవటం లేదు, మమ్మల్ని మా వర్గీకరణ లోపల మా భాగాన్ని కూడా మేము ప్రశ్నించుకుంటున్నాము, మా అస్తిత్వాన్ని మేము కోల్పోయే విధంగా ఉండకూడదు అనేది వాళ్ళు ఒక న్యాయమైన డిమాండ్ ముందు పెట్టేశారు. దాని లోపల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈవెన్ కృష్ణ కూడా దాన్ని ఏమి ఇబ్బంది పడ్డట్టు కూడా నాకు ఏం అనిపించలేదు. సో ఇక్కడ మాదిగలు కానీ ప్రతి ఒక్కరు 59 అందామా లేకపోతే 58 అందామా, 58 కులాలు ఇంక్లూడింగ్ మాదిగతో సహా అందరూ కూడా దాన్ని ఆహ్వానించారు. ఎక్సెప్ట్ మాల తప్ప అందరూ ఆహ్వానించారు. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రేవంత్ రెడ్డి తీసుకున్నది కనుక, ఒకవేళ కనుక డెఫినెట్ గా అది మంచి ఉద్దేశంతో తీసుకున్నది అని మేము నమ్ముతున్నాము. తీసుకున్నట్టు అదే మంచి ఉద్దేశంతో కనుక ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటే ఆ వాటాలు కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఈరోజు అసెంబ్లీకి ఉంది. సో దాని వివరణ, దాని చట్టబద్ధత చేయడం, దాన్ని చేయడము, ఆమోదింపజేయడం, ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇక్కడ దినదిన పోరాటం తప్పితే ఈ రోజు ఒక రోజుకి వచ్చింది మాత్రం కాదు. ఇది అసెంబ్లీ కూడా దాన్ని నిర్ణయించాలి, చట్టం చేయాలి. జయరాం గారు, ఒక్క విషయం ఏంటంటే, ఇటు ప్రస్తుతం అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేబినెట్ మాత్రం ఆమోదం పలికింది. అది అయిపోయింది. ఒక దశలో మంచిగా పూర్తిగా ఒక బ్రహ్మాండమైన ఒక రిజల్ట్ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు సెకండ్ సెషన్లో, అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉన్నదో అది కూడా ఆమోదం వద్దే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేవలం ఇప్పుడు బీజేపీ మాదిగలకు సంబంధించి ఇంతకుముందు మనం చూసాం చాలా వరకు అగ్రకుణాలు మాత్రమే బీజేపీలో దగ్గర ఉన్నారు. కాకపోతే ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి దగ్గర తీసుకొని అక్కన చేసుకొని ఒక మందకృష్ణ మాదిగ ఇంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నదండి ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించింది. ఒకసారి జయరాం గారు చెప్పండి. అంటే ఒకటండి, ఇప్పుడు వర్గీకరణ బీజేపీ అనే అంశాలు పక్కడితే కృష్ణ మాదిగ చాలా క్లియర్ గా చెప్పాడు. మొదటి నుంచి తనకున్న అవగాహన ఏంటంటే, మేము ఏ పార్టీతోనైనా మేము ప్రయాణం చేస్తాము నా ప్రజల ప్రయోజనాల కోసం అనేది తను స్పష్టమైన అంశం. అంటే ఈ వర్గీకరణ జరపడానికి, వర్గీకరణ చేసే ఏ శక్తితోనైనా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చేసుకుంటూ వచ్చాడు.
తెలుగుదేశం పార్టీతో చేశాడు, కాంగ్రెస్ తో చేశాడు, ఎక్సెప్ట్ బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానించలేదు. దాంతో పాటు జైలులో పెట్టేసి మేము ఇట్లనే పెడతామని కేసీఆర్ గారు అహంకారపూరితమైన మాటలు కూడా మాట్లాడాడు. బీజేపీతో కూడా కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది, చేశాడు, ఇప్పుడు సాధించగలుగుతున్నాడు. దీన్ని మాదిగల ఆత్మగౌరవంగానే చూస్తున్నాం తప్పితే ఇది ఒక పార్టీకి అనుగుణంగా అయితే చూడట్లేదు. ఇది మాదిగల ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఇక్కడ చేయుతనిచ్చింది. పార్టీలు విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని సెంట్రల్ గవర్నమెంట్ చేయుతని ఇవ్వాలి, కోర్టులు చేయుతని ఇవ్వాలి, సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ప్రభుత్వాలను మాత్రమే మేము అభినందించదలుచుకున్నాం, పార్టీలను మాత్రం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పార్టీలలో ఉండే ఎవరు ఏ పార్టీలో ఉండే వాళ్ళు ఆ పార్టీతో కొనసాగుతూ ఉంటారు. ఆ పార్టీలలో ఉండే వాళ్ళకు అభ్యంతరాలు లేవు, ఇక్కడ నేతలకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లోపల మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. వర్గీకరణ జరిగినంత మాత్రాన మాదిగలు కాంగ్రెస్ కు ప్రో ఉన్నారు, మాలలు వ్యతిరేకం అనేది కాదు. వర్గీకరణ కాంగ్రెస్ ఒప్పుకోనంత మాత్రాన మాదిగలు అక్కడ వ్యతిరేకం అనేది కూడా కాదు. అక్కడ ఉండే ఒక విషయం ఏంటంటే మాదిగ దండోరా అంటేనే మందకృష్ణ మాదిగ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే మాదిగ దండోరా ఎప్పుడైతే మొదలయ్యిందో దానికి రథసారథిగా ఉన్న మందకృష్ణ మాదిగ ఎప్పుడైతే ఈ బీజేపీకి దగ్గరైనరో దానికి సంబంధించిన క్యాడర్ మొత్తం ఒక ఆలోచనలో పెడతాయి కదా. దీనికి సంబంధించిన అందరూ ఒక ఆలోచింపజేసే విషయానికి వస్తే వాళ్ళు రేపు రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్కి అయితే మనం అనుకుందాం, బీఆర్ఎస్ ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అహంకారపూరితంగా వ్యవహరించింది, మందకృష్ణ మాదిగ గారికి జైలు పాలు చేసింది, అనేక పోరాటాల్లో అడ్డుపెట్టింది అని చెప్తున్నారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు గతంలో మనం ఒకసారి, మీరు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను, ఇందిరాగాంధీ సమయంలో కూడా మనం చాలా వరకు ఎన్నో పార్టీలు వచ్చిన కాడు మాదిగ జాతి, మాల జాతి, ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ పార్టీతోనే అంటబెట్టుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు నేను మీరు అడగక ముందుగా చెప్పింది కూడా అదే. ఇక్కడ అంటే రథసారథి మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు కదా అని అంటున్నాను. పార్టీలుగా ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉంటారు. దానికి ఎవరు ఒక పార్టీకి ఈ రోజు ఓటేసే పరిస్థితులు లేవు. ఇది ఫ్యాక్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీలో ఉండే వ్యక్తులకు, ఏ పార్టీలో ఉండే క్యాడర్ కు ఆ పార్టీకి ఆ క్యాడర్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక డాక్టర్గా నేను ఏం చేయదలుచుకున్నాను, నా వైద్యాన్ని నేను చేయగలుగుతాను, నా స్పెషలైజేషన్ నాకంటూ స్పెషలైజేషన్ ఉంది, నాకు ఉంటుంది. అలాగని నేను దాన్ని పూర్తి స్థాయి లోపల అన్నిటి మీద అవగాహన ఉన్నది కదా అని చెప్పేసి అన్ని పనులు నేనే చేయలేను. ఇక్కడ మాదిగలు కూడా ఒక పార్టీతోని మందకృష్ణ ఉన్నంత మాత్రాన మందకృష్ణకు పూర్తిగా అందరూ వచ్చేసి ఏకదాటిగా బీజేపీకి రాదు, కాంగ్రెస్ ని విడిచిపెట్టారు. ఏ పార్టీలో ఈవెన్ బీఆర్ఎస్ లో ఉండే మాదిగలు కూడా ఉన్నారు. మరి రాజయ్య ఉన్నాడు, రాజయ్య బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, చాలా మంది బీఆర్ఎస్ ఉన్నాడు. నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక డాక్టర్ గా ఉండి కూడా టీఆర్ఎస్ తో కలిసి పనిచేశాను. సో టీఆర్ఎస్ పనుల వ్యతిరేక పరిస్థితులు బాగలేవు కాబట్టి నేను తర్వాత టీఆర్ఎస్ మీద నేను పూర్తి స్థాయి లోపల వ్యతిరేకత వచ్చేసింది. నాకు కాంగ్రెస్ గురించి నేను మాట్లాడగలిగాను, బీజేపీ గురించి మాట్లాడగలిగాను పొలిటికల్ అనలిస్ట్ గా. ఈ రోజు నేను పొలిటికల్ అనలిస్ట్ గానే మాట్లాడుతున్నాను. నేను రాజకీయ పార్టీతో నాకు బంధాలు లేవు. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఓన్లీ మన ప్రయోజనాలు కాపాడుతున్న పార్టీ ఒకవేళ గనక మాదిగలకు దానికి గుర్తించేసి ఉన్నట్టు అయితే డిఫరెంట్ గా ఓట్లు వేస్తుంటారు. అది తప్పులేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే సుష్మా స్వరాజ్ వచ్చేసి తెలంగాణ అప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ విషయం లోపల ఆమె ఒక తల్లిగా వ్యవహరించింది. ఇప్పటి వరకు కూడా మనం ఆమెను మాట్లాడుతున్నాము, కొలుస్తున్నాము, తలుస్తున్నాం. దాన్ని ఎవరు మార్చలేదు కదా. సోనియా గాంధీ గారు వచ్చేసి తెలంగాణ అనౌన్స్ చేసింది, ఆమె ఆ గొప్పతనాన్ని ఎవరు మార్చలేదు కదా. ఈ రోజు కనుక బీజేపీ ఆధ్వర్యంలోనే ఇది జరిగిందని ప్రజలు నమ్మితే డెఫినెట్ గా బీజేపీతో ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ చేస్తుందని నమ్మితే కాంగ్రెస్ అని ఉంటారు. ఇక్కడ పార్టీలతోని కులానికి ఏ సంబంధాలు ఇవ్వండి. పార్టీలు అనేటివి ఒక డిఫరెంట్ గా ఒక నేపథ్యం లోపల ఉపయోగపడతాయి. అలాగని చెప్పేసి కులం మొత్తం అదే పార్టీ వెనకాల ఉంటుంది అన్నది అపవాదం మాత్రం వద్దు. ఏ కులానికి వద్దు. ఇది మాలలకు వద్దు, మాదిగలకు వద్దు. మాలలు మాత్రం మొన్న ఒక అడుగు ముందుకేసేసి మాదిగలు అంటే బీజేపీ వైపు ఉన్నారు, మేమంతా కాంగ్రెస్ లో మేముండి గెలిపించినాం అంటే అది ఆ రోజు చెప్పాను మాల సోదరులకు, అది సరైన విధానం కాదు, దాన్ని సిగ్గుపడతాము. ఎవడి ఓటు నీ అన్నదమ్ములకి ఓటేషన్ లో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ఈ సమాజం డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నాము. నువ్వు అందరూ ఓట్లు ఇక్కడే పడ్డాయని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అలా చెప్పగలిగితే ఉన్న జనాభా శాతం ఎంత, పట్టిన ఓట్ల పర్సంటేజ్ దాన్ని కూడా తీసుకోవాలి కదా. అలా దాన్ని కూడా తీసుకున్నట్టు అయితే తడితెల్లం అయిపోతుంది. అంటే ఇది ఎప్పుడు కూడా అలాంటి ధోరణి సమాజానికి మంచిది కాదు, కులానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు.
రైట్ ఎవరమైనా కూడా కలిసి ప్రయాణం చేద్దాం, అందరం కలిసి ప్రయాణం చేద్దాము, వచ్చిన దానిలో భాగస్వామ్యం తీసుకుంటాము, బాధ్యతగా కింది కులాలకు చేయూతనిచ్చేసి మిగతా మాల మాదిగలతో పాటు మిగతా 57 కులాలకు కూడా ఉపకులాలు అందమా, నేను చెప్పేసి సమాన కులం అందమా, సహోదర కులం అందమా, ఏది అన్నా ఒకటే. కాబట్టి ఈరోజు వాళ్ళను కూడా మన లోపల ఒక భాగస్వాములు అన్నదాన్ని మాల మాదిగ సోదరులు కూడా గుర్తించాలనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఇదే విషయం ఇంకొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి ఒక గేయం